హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ టు కిరణ్స్ జర్నీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతుంది పాతాళ సింహమురుగన్ టెంపుల్. సో ఇక్కడ మనకి ఈ మధ్య చూసుకుంటే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కరుంగలిమాల. సో ఈ కరుంగలిమాల అనేది ఈ టెంపుల్లో ఇస్తారనమాట. ఇది చాలా ఫేమస్ అండ్ వైరల్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు కరుంగలిమాల అనేది ఫేమస్ అండ్ ఇలాగే ఈ పాతాళ సింహమురుగన్ టెంపుల్ గురించి కంప్లీట్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నా జర్నీలో జాయిన్ అవ్వండి. సో ఈ టెంపుల్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రీచ్ అవ్వచ్చు, రైల్వేస్ ఏమైనా ఉన్నాయా, లైక్ బస్సెస్ ఏమున్నాయి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏమున్నా ఉందా, సో బడ్జెట్ ఎంత అవుతుంది ఒక పర్సన్కి, సో ఫుడ్కి కానీ రూమ్కి కానీ ఎంత ఉంటుంది, ఏమవుతుంది, సో ఏమేమి ట్రైన్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ జర్నీలో కంప్లీట్గా మీకు చెప్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే పాతాళ సింహమురుగన్ టెంపుల్ వెళ్ళడానికి సో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రండి. సో ఫ్రెండ్స్, నేను నా జర్నీ అనేది చెన్నైలోని తాంబ్రం రైల్వే స్టేషన్ నుంచి చేస్తున్నాను. ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మనకి ట్రైన్స్ ఉన్నాయి, అలాగే రోడ్వేస్ మనకి అవైలబిలిటీ ఉంది, ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మూడు వాటిల్లో కంపేర్ చేసుకుంటే రైల్వేస్ అనేది మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో మనకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే చెన్నై వచ్చేసి చెన్నై నుంచి ప్లెంటీ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట దిండిగల్ జంక్షన్కి. సో బేసికలీ మనం చెన్నై నుంచి దిండిగల్ జంక్షన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం బై బస్ ఏదైతే మనకి పాతాళ సింహమురుగన్ టెంపుల్ ఉందో ఆ ఏరియాకి అనేది రీచ్ అవ్వాల్సి వస్తుంది. సో ఫ్లైట్ కనెక్టివిటీ గురించి వస్తుంటే కనుక మనకి హైదరాబాద్ నుంచి ఒకే ఒక్క నాన్ స్టాప్ ఫ్లైట్ అనేది ఉంది. అండ్ లైక్ మన ఏపీ నుంచి చూసుకుంటే అన్ని కనెక్టివిటీ ఫ్లైట్స్, ఒకటి హైదరాబాద్ రావాలి, లేకపోతే చెన్నై రావాల్సిందే, లేకపోతే బెంగళూరు వెళ్ళాల్సిందే. సో వీటి పరంగా అయితే ఉన్నాయి, కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి మనకి లేవు. యాజ్ వెల్ యాజ్ బస్సెస్ చూసుకుంటే కనుక మీరు వచ్చేసి మధురై రావాలి, మధురై వచ్చిన తర్వాత మధురై నుంచి దిండిగల్కి ఒక 2 hours జర్నీ పడుతుంది, బై బస్ ఉంటుందన్నమాట. సో ఇలా ఉంది కనెక్టివిటీ అనేది. సో కనెక్టివిటీ పరంగా కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా కానీ నేను చూసేసేది అలాగే ప్రిఫర్ చేసేది అయితే రైల్వేస్ మాత్రమే. సో మనకి మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నైకి లాట్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో యాజ్ వెల్ యాజ్ మీరు చెన్నై రీచ్ అయిపోతే చెన్నై నుంచి దిండిగల్ జంక్షన్కి ప్లెంటీ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా పాతాళ సింహమురుగన్ టెంపుల్ విజిట్ అవ్వాలి అని ప్లాన్ చేసుకుంటే కనుక మీరు రైల్వేస్ అనేది చూస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేనైతే ప్రస్తుతానికి దిండిగల్ జంక్షన్కి చేరుకున్నాను. ఇక్కడ ఉన్న పెద్ద ఆయన కనుక్కుంటే కనుక టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్ళి శ్రీరామపురం అనే లొకేషన్కి ఏ బస్సెస్ వెళ్తాయి ఏంటని అడిగితే కనుక క్లియర్గా చెప్తారంట. మనకి 20 minutes to 30 minutesకి ఒక్కొక్క బస్సు ఉంటుందని చెప్పారు. సో నెక్స్ట్ మనం బస్ స్టాండ్ వెళ్ళి బస్ని క్యాచ్ చేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే దిండిగల్ బస్ స్టాండ్ అయితే చేరుకున్నాను. ఇక్కడ నుంచి మనం 6C అనే నెంబర్ ఉన్న బస్సు ఏదెక్కినా కానీ మనల్ని డైరెక్ట్గా పాతాళ సింహమురుగన్ టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. సో నేను స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి ఆటో ద్వారా వచ్చాను, షేర్ ఆటో ద్వారా. ఒక పర్సన్కి 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. యాజ్ వెల్ యాజ్ మనకి బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంది. స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి ఒక పర్సన్కి 5 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు బస్ స్టాండ్కి. నేను ఇప్పుడు పాతాళ సింహమురుగన్ టెంపుల్కి వెళ్ళాల్సిన 6C బస్ అయితే వచ్చింది, అది ఎక్కాను. ఒక పర్సన్కి 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మనకి టెంపుల్ అవుట్ సైడ్ పార్కింగ్ ఏరియా అనమాట. సో చాలామందికి మన వాళ్ళకి లాంగ్ ట్రిప్ వెళ్ళాలి, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాలి, ఓన్ వెహికల్లో రావాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు వస్తే వెహికల్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది ప్రాబ్లం లేదు. మనకి మంచిగా పార్కింగ్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ మీకు అర్చనకి కావాల్సిన పూలు కానీ పళ్ళు కానీ అలాగే అర్చక సామాగ్రి కానీ మొత్తం ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక అర్చనకి మనకి వచ్చేసే కనుక వీళ్ళు ఛార్జ్ చేసేది 25 రూపీస్ తీసుకున్నారు నా దగ్గర. సో ఇది టైం టు టైం ఏమన్నా చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తున్నారో అప్పుడు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి దేవుడి ఫోటోలు కానీ కీ చైన్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ అలాగే కరుంగలిమాల గురించి చూసుకుంటే ఇక్కడ మనకి 6mm, 7mm, 8mm, 10mm అని చెప్పేసి డిఫరెంట్ ఉన్నాయన్నమాట. 6mm అనేది చిన్నపిల్లలకి సెట్ అవుతుంది, అండ్ 7mm నుంచి 10mm వరకు పెద్దవాళ్ళు వేసుకుంటారంట. సో వీటి రేట్స్ చూసుకుంటే కనుక మనకి 6mm వచ్చి 1200 రూపాయలు, 7mm వచ్చి 1500, అలాగే 8mm వచ్చేసరికి 1600, 10mm వచ్చేసి 2000 రూపాయలు ఉన్నాయన్నమాట. ముందుగా ఇక్కడ మనం మాల కొనుక్కొని దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారికి ఇస్తే ఆయన స్వామి పాదాల చెంత ఉంచి పూజ చేసి ఇస్తారనమాట. సో దాన్ని తీసుకొచ్చి మనం ధరించుకోవచ్చు. సో ఈ ఆలయంలో స్వామివారి దర్శనానికి ముందు మనకి కనిపించేది ఈ మహిమగల శివలింగం. ఈ శివలింగం అనేది మనకి భూమి నుంచి 10 నుంచి 15 అడుగుల లోతులో అయితే ఉంటుంది. భక్తులందరూ ముందుగా వచ్చి శివయ్యని దర్శించుకొని ఇక్కడ దీపాలు వెలిగించి తర్వాతిగా మన పాతాళ సింహమురుగన్ స్వామి దర్శనానికి చేరుకుంటారు. ఈయనే కరుపన్. ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతి ఒక్క గ్రామానికి ఒక గ్రామ దేవతగా, ఒక రక్షణగా ఉంటారు. సో ఇక్కడ వచ్చేసేపటికి చాలా వరకు మనకి CCTVs అనేది ఇక్కడ వీళ్ళు అమర్చారనమాట. సో దీనివల్ల ఎక్కడైతే ప్రతిసారి బోర్డు పెట్టారు కెమెరా కానీ ఫోన్లో వీడియో కానీ తీయకూడదని చెప్పేసి, అందువల్ల నేను క్యూ లైన్ల వరకు నేను మీకు వీడియో తీయలేకపోయాను. అండ్ చూసుకుంటే కనుక మనకి ఈ క్యూ అంతా దాటొచ్చాక ఇక్కడ మనకి
వినాయకుడు స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడ భక్తులు దర్శించుకొని ఏదైతే ఇక్కడ ఎంట్రన్స్ లాగా కనిపిస్తుందో ఆ గుమ్మం లోపల నుంచి మనం కిందకైతే వెళ్ళాల్సి వస్తుంది మన మురుగన్ స్వామిని దర్శించుకోవడానికి. సో ఇక్కడ ఈ గుమ్మం లోపలికి వెళ్తే కనుక మనకి ఇక్కడ కనిపిస్తారు కాలభైరవుడి విగ్రహంతో ఒక స్వామి. శ్రీ పాతాళ సింహమురుగన్ ఆలయం రహస్యాలతో నిండినగా భావించబడుతుంది. పాతాళ అంటే భూమిలో ఉన్న లోకాన్ని సూచిస్తుంది. సో పాతాళం మనకు తెలిసిందే. ఈ ఆలయంలో ఒక పురాతన పవిత్ర పాత్ర శంభు భూమిలో దాగి ఉందని స్థానిక ప్రజలు నమ్ముతుంటారు. ఈ శంభులో దివ్యశక్తి ఉందని, అందువల్ల ఈ ఆలయానికి పాతాళ శంభు అనే పేరు వచ్చిందిగా చెప్తుంటారు ఇక్కడ ప్రజలందరూ. శ్రీ పాతాళ శంభు మురుగన్ ఆలయం పవిత్రమైన కరుంగలి మాలకు ప్రసిద్ధి. ఈ మాలను ధరించడం వల్ల దివ్యరక్షణ, ఆశీర్వాదాలు, దోష నివారణ కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. అలాగే ఈ మాల ధరించడం వల్ల మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంతేగాని సోషల్ మీడియాలో చెప్పినట్టు మనకి ఏవేవో జరిగిపోతాయి అనేది కాదు. ఏంటంటే మనకి చెడు శక్తులు కానీ అలాగే నరదృష్టి కానీ మన మీద పడకుండా కాపాడుతుంది. అండ్ అలాగే నేను ఇక్కడ కనుక్కున్నాను వీళ్ళని, స్వామి ఇలాగా కరుంగలి మాల అనేది సర్టిఫికేషన్తో పాటు మనకి ఆన్లైన్లో దొరుకుతుంది కదా, అవన్నీ ఒరిజినల్ ఏనా అని అడిగాను. అతను క్లియర్గా చెప్పారు, ఈ మాల అనేది ఏదైతే ఆన్లైన్లో దొరుకుతుందో అది ఒరిజినల్ అయితే కాదు, అది ఇక్కడే మనకి దొరుకుతుంది. ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా స్వామివారిని దర్శించుకొని ఈ మాలని ఇక్కడ కొని ధరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని చెప్పేసి చెప్పారనమాట. నేను తమ్నైల్లో చెప్పాను కదా మీకు ఎందుకు వెళ్ళాలి అని. సో మనం మాల అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఎవరైనా మోసం చేసి వేరే ఫేక్ మాలైనా మనకి అమ్మేయచ్చు. కానీ మనం ఇక్కడ గుడికి వచ్చామంటే ఆ మాల కన్నా అతి ముఖ్యమైనది స్వామివారి ఆశీర్వాదాలు మనకు దక్కుతాయి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం భూమికి 16 అడుగుల లోతులో ఉన్న ఈ ప్రత్యేక ఆలయాన్ని చిన్న తిరుచెందూరుగా పిలుస్తారు. ఈ ఆలయం ప్రత్యేకంగా విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్య సమస్యలతో సంబంధమైన ఆటంకాలను తొలగించడంలో ప్రసిద్ధి చెందింది. భక్తులు తరచుగా తమ కష్టాలను తొలగించి విజయాన్ని సాధించేందుకు మురుగన్ స్వామి ఆశీస్సుల కోసం కోరుకుంటారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో ఘనంగా జరుపుకునే పండుగలు 4: కార్తికేయ దీపం, తైపూసం, పంగుని ఉత్తిరం, స్కందషష్ఠి. ఈ పర్వదినాల్లో భక్తులు ఉపవాసం పాటిస్తూ కావడి మోసి ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఇది స్వామివారికి అంకితం చేసే ఒక భక్తి చిహ్నంగా భావిస్తారు. కార్తికేయ దీపం అంటే స్వామివారికి అంకితమైన దీపాల పండుగ. తైపూసం అంటే స్వామివారి దివ్య ఆయుధం ఏదైతే ఉందో వేల్, దానికి ఘనంగా జరుపుకునే పండుగ తైపూసం. పంగిని ఉత్తరం అంటే స్వామివారి దివ్య వివాహాన్ని సూచించే పవిత్రత రోజు. సో దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇక్కడి ప్రజలు. స్కందషష్ఠి స్వామి రాక్షసుడు శూరపద్ముడిపై గెలుపొందిన ఘట్టాన్ని గుర్తు చేసే 6 రోజుల పండుగే ఈ స్కందషష్ఠి అనేది. నేను శుక్రవారం నాడు స్వామివారిని దర్శించుకున్నాను. భక్తుల రద్దీ అనేది సాధారణంగా ఉంది. సో అందరూ హ్యాపీగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక అన్నదాన వితరణ అనేది జరుగుతుంది. సో ఎవరైతే వచ్చారో అందరూ అన్నదానం స్వీకరించి వెళ్ళవలసిందిగా ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళందరూ గైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని. సో ఎవరైనా వస్తే కనుక ఆ స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడతో మన ఈ పాతాళ శంభు మురుగన్ స్వామి టెంపుల్ జర్నీ అనేది కంప్లీట్ అయింది.